1,00,000 మంది శివభక్తులతో కలిసి మహారుద్రాక్ష పూజలో పాల్గొనండి. వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్, మోటివేషనల్ స్పీకర్, ఫ్యామిలీ కౌన్సిలర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. మేడం, ఈ విషయం అందరికీ తెలిసిందే, చాలా ఇళ్ళలో జరుగుతూ ఉన్నాయి. గతం నుంచి, పూర్వకాలం నుంచి చాలా సినిమాల్లో కూడా మనం ఈ సీన్లు చూసే ఉంటాం. ఇప్పటికి ఇంకా జరుగుతున్నాయి. జరుగుతున్నాయా నవీనా అంటే ఇంక మీరే చెప్పాలి. ఎందుకంటే కోడలు ఇంటికి వచ్చాక సరిగా వంట చేయలేదనుకోండి, సరిగా క్లీనింగ్ చేయాలి, సరిగా బట్టలు ఉతకలేదు అనుకోండి, సరిగా ఏదైనా పని సరి చేయలేదు అనుకోండి, మీ పుట్టింటోళ్ళు ఇదే నేర్పారా నీకు అని అంటారు. ఇప్పటికీ చూడండి, చాలా మంది తల్లులు కూతుర్లు ఉంటే కనుక ఖచ్చితంగా చెప్తారు, సరిగా పని చేయవే, సరిగా నేర్చుకోవే, పొద్దుట నువ్వు సరిగా పని చేయకపోతే నన్ను అంటారు, మీ తల్లి ఇదే నేర్పిందా నీకు, మీ అమ్మ నీకు సరిగా నేర్పలేదా వంట చేయడం అని నన్ను అంటారని చెప్పేసి చాలా మంది తల్లులు, ఆడపిల్లలు ఉన్న తల్లి ఖచ్చితంగా అంటారు డైలాగ్. మరి నిజంగా ఎందుకు అసలు ఆ ఆడపిల్ల సరిగా పని చేయకపోతే పుట్టింటి వాళ్ళు ఎందుకు నిందలేస్తారు అని అంటే, వాళ్ళు పెళ్లి చేసి పంపించేస్తారు కదా, అక్కడితో వాళ్ళ పని అయిపోయింది కదా, వాళ్ళ అమ్మాయి అంటారు కదా, మా అమ్మాయి అని అంటారు కదా. మా అమ్మాయి అన్నప్పుడు నువ్వు పుట్టింటి వాళ్ళు ఎందుకు నిందిస్తున్నావు అని అంటే, ఇందులో పెద్ద సీరియస్ గా తీసుకోవాల్సింది ఏమీ లేదు. అన్నారనుకోండి, నేనే నేర్చుకోలేదండి, మా అమ్మ నేర్పిందని చెప్పాలి, అక్కడితో అయిపోతుంది. అసలు అది సరిపోతుంది. స్వీట్ సమాధానం. అంతే మరి. ఎవరు చెప్తారు మేడం? అంతే కదా, వీళ్ళు నేర్చుకోకపోబట్టే కదా అలా మాట పడవలసి వస్తుంది. మీరు అన్నారు, అమ్మలు అంటూనే ఉంటారు, నేర్పుతూనే ఉంటారు, కానీ వీళ్ళు పెళ్ళైన తర్వాత ఇలా మాట పడాల్సి వస్తుంది. అంటే పెళ్ళికి ముందు తల్లిదండ్రులు ఎందుకు చెప్తారు, అత్తగారు అంటారని కూడా కాదు. ఇప్పుడు మన పని మనం చేసుకోవాలి కదా, పరిస్థితులు ఎప్పుడూ ఒకలా ఉండవు. మనకై మనం అన్నీ చేసుకునే పరిస్థితులు వస్తాయి. ఒక్కొక్కసారి పని వాళ్ళని 10 మందిని పెట్టుకుని చేయించుకునే స్థితి ఎవరికి ఉండదు, దాదాపుగా మిడిల్ క్లాస్ చూసుకుంటే. మరి అలాంటప్పుడు ఎటువంటి పరిస్థితుల్లోనైనా అంటారు కదా, కష్టం వచ్చినా, ఇంకొక అనారోగ్యం వచ్చినా, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే మనకి ఎవరు చేసి పెడతారు, ఏదైనా మనకి మనమే చేసుకో. ఒక వంటనే కాదు, ఇల్లు శుభ్రతే కానీ, ఇల్లు సర్దుకోవడమే కానీ, బట్టలు సర్దుకోవడం, గిన్నెలు కడుక్కోవడం, బట్టలు ఉతుక్కోవడం. నవేడేస్ సర్వెంట్స్ దొరకడం కూడా కష్టమైపోయింది కదా, ఎవరికి వాళ్ళు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో తీసుకుంటే వాళ్ళే చేసుకుంటారు, కానీ వాళ్ళకి అన్ని మెషిన్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళకి కొంత సహాయము. మరి మనకి ఈ మెషిన్స్ వచ్చినాయి కానీ ఎంతమంది పెట్టించుకోగలుగుతారు, పెట్టించుకోలేరు. కాబట్టి మన పని మనం చేసుకుంటే ఆరోగ్యం. టైంకి మనం 5 నిమిషాల్లో మనం 5 గంటల చేత్తో ఎలా అన్నామంటే అయిపోతుంది. ఆర్డర్ పెట్టినా కూడా అరగంటల లోపల రానే రాదు, గంట కూడా పట్టచ్చు ఒక్కొక్కసారి. అదేమనంటే మనం విన్నాం, స్విగ్గీలో ఆర్డర్ పెడితే తొందరగా రాలేదని వాడు మొహాన్ని వేసుకొడితే అతను బాధపడ్డాడు. ఏంటంటే వర్షం వచ్చిందని ఎక్కడో ఇరుక్కుపోయిన, అర్ధరాత్రి నేను ఎవడో ఆర్డర్ చేయమన్నాడు, మనం మాట్లాడాము వీడియో. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే అలా ఎంతకాలం, జీవితకాలం ఆర్డర్ మీద బతికి తింటారా? ఆరోగ్యాలు ఏమవుతాయి? డబ్బులుంటే ఉండొచ్చు కాక, వచ్చిన డబ్బులు వచ్చినట్టే ఖర్చు పెట్టుకునే తరం ఇది. ఎందుకంటే ఆస్తులు పాస్తులు సంపాదించి అమ్మబాబులు పెడుతున్నారు కదా, వీళ్ళు సంపాదించిందంటే అనుభవించేసి తినేసి తాగేసి పబ్బులకి వెళ్ళేసి షికార్లు కొట్టేసి లగ్జరీగా బతుకుతుంటారు. స్థిరాస్తులు అని ఉంటే అమ్మా నాన్న సంపాదించినవి ఉంటాయన్నమాట అక్కడ. అలాగా మరి దానికి అలవాటు పడ్డారు. ఇలా కాదు, ఎంత వాళ్ళు సంపాదించినా మనం ఒక 2 రూపాయలు సంపాదించితే రేపు అది ఇది కలిస్తే మనకి కొంచెం సెక్యూరిటీ మనకి. అది ఆలోచించట్లేదు. ఇదే పనిపాటలు తీసుకున్నా కూడా అంతే. మనది మనం నేర్చుకున్నామంటే ఎంత తలనొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా అట్లీస్ట్ కొద్దిగా ఒక రైస్ చేసుకో, లేకపోతే ఒక పప్పు చేసుకో, ఎంత పావు గంటలు అయిపోతాయి 2. ఈ కుక్కర్లో అన్నం పెట్టు, ఈ కుక్కర్లో పప్పు పెట్టు, అయిపోయి అది 5 నిమిషాల్లో అన్నం అయిపోతుంది, 5 నిమిషాల్లో పప్పు అయిపోతుంది. తాలింపు వేసుకో, వితిన్ 15-20 మినిట్స్ నీకు ప్లేట్లో ఫుడ్ వస్తుంది. స్విగ్గీ అతను కూడా నీకు రాడు ఇంత తొందరగా. లేకపోతే ఇంట్లో ఎవరి మీద ఆధారపడినా వాళ్ళు చేయలేరు. ఒక అన్నం వంట అని కాదండి, ఏ పనైనా కొంతమంది ఎడాపెడా చేస్తారు, రాదు. ఎందుకంటే ఇంతకుముందు చేసిన వాళ్ళు కాదు, నేర్చుకున్న వాళ్ళు కాదు, అట్లీస్ట్ చూసిన వాళ్ళు కూడా కాదు. అది కనీసం ఇల్లు ఇలా పెట్టుకుంటే ఇల్లు అందంగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. మనకి ఏమంటారు, ఒక ఇల్లాలికి అదొక బిరుదు అనమాట కదా, ఇల్లు చూసి ఇల్లాలిని చూడు అని అంటారు. కాబట్టి అలాంటివన్నా తెలిసి ఉండాలి. ఏమీ తెలీదు కాబట్టి ఇల్లు నీట్గా అందంగా ఉంచుకోవాలన్న విషయం కూడా తెలియదు. అందరూ కాదండి, కొంతమంది అమ్మాయిలు భలే పెట్టుకుంటారు ఇల్లు నీట్గా, సొంతంగా తయారు చేసిన అవి కూడా ఉంటాయి. వాళ్ళు ఆర్టికల్ 7 గోడల మీద పెడుతూ ఉంటారు. నాకు తెలిసిన అమ్మాయి అయితే చెట్లు కొట్టేసి గబగబా అక్కడికి వచ్చేస్తుంది. ఏంటమ్మా అంటే ఒక స్టెమ్ కావాలంటుంది, అది మెజర్మెంట్స్ చెప్తుంది. ఆ అబ్బాయి అలా కట్ చేసి ఇవ్వగానే దాన్ని పట్టుకెళ్ళి దాని మీద కార్వింగ్ చేస్తుంది, దాని మీద చేసి చక్కగా పెయింటింగ్ వేస్తుంది. దాని మీద మనుషుల్ని చెక్కడము, వాగులు, పక్షులు అన్ని చెక్కుతుంది అమ్మాయి. చెక్కి కలర్స్ వేస్తుంది, ఎంత బాగుంటుంది. అంటే గిఫ్ట్ ఇస్తుంది ఎవరికన్నా. అలా మరి అందరూ ఇలా లేరు, అందరూ అలాగా కూడా లేరు. అంటే ఏదైనా సరే ఇప్పుడు తను ఏమని చెప్పిందంటే, నాకు గిఫ్ట్ కొంటే చాలా అవుతుంది కదా,
ఇప్పుడు ఇలా మనం తయారు చేసాం అనుకోండి, మనకి ఎంతో సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. మన చేత్తో తయారు చేసి ఇచ్చిన గిఫ్ట్ అంటే మనకి వాళ్ళు పారేయరు. ఎస్. ఏ గిఫ్ట్ అయినా సరే పడేస్తారు. ఇలాంటిది ఇచ్చామంటే పడేయరు, దాచుకుంటారు, గుర్తుగా ఉంటుంది. ప్లస్ మనకి మనీ కలిసి వస్తుంది. మహా అయితే పెయింటింగ్కి కొంత ఖర్చు అవుతుంది, ఎంతో అవ్వదు. అది మనం ఓన్గా కార్వింగ్ చేస్తాం కాబట్టి ఆ ఖర్చు కూడా మనకేం అవ్వదు. ఖర్చు అవ్వదు, మనకి టైం పాసు, బుర్ర అనవసరంగా సెల్ ఫోన్లో పెట్టడము, మొబైల్స్ చూడడం ఇవన్నీ చేయకుండా మనకంటూ ఒక కాలక్షేపం. ఎంత సాఫ్ట్వేర్ ఇంజనీర్ అమ్మాయి. అదే ఇదొక సెగ్మెంట్ మేడం. మామూలుగా నేను అన్నట్టుగా చూసుకుంటే మరి మాట్లాడుకుంటే కనుక అదే చెప్తున్నా, ఇలాంటివి చేస్తే నవీన మరి అన్ని వస్తాయి కదా. Yes. ఇప్పుడు వంటే కానీ, ఒక కళే కానీ, ఒక ఇల్లు సర్దుకోవడమే, ప్రతిదీ ఇలాంటి విషయాల్లోనే ఇక్కడ అంటారు అత్తగారింట్లో మీ అమ్మ ఇదేనా నేర్పిందంటే, అనవసరంగా అమ్మని నిందల పాలు చేస్తున్నారుగా మీరు. అందుకని నేను ఫస్టే చెప్పేసా దీనికి జవాబు, అయిపోయింది టాపిక్. లేదండి మా అమ్మ కూర్చోబెట్టి అన్ని బుద్ధులు నేర్పినా నేనే నేర్చుకోలేదని చెప్పాను. మా అమ్మని అనకండి, నన్ను అనండి అని చెప్పాను. ఎందుకంటే పాపం ఆవిడ అన్నీ నేర్పింది. నేర్చుకుంది నేను కాబట్టి నన్ను తిడుతూ ఉండండి, తిట్టించుకోండి రోజు. ఎందుకంటే ఆవిడ కూడా ఒక ఇంటి నుంచి వచ్చిన ఆమె కదా, పుసుకున్న దన్మని అనేస్తారు. మీ మమ్మీ నేర్పలేదా, మీ నాన్నలాగా నేర్పాడా నీకు అంటే, వాళ్ళకి ఆ రైట్స్ ఎవరు ఇచ్చారు అసలు అనడానికి? లేదు నవీన, ఇక్కడ రైట్ కాదు. ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్తాము, నేను మీ ఇంటికి వస్తాను, నవీన ఏదైనా కట్ చేసి పెడతాను వెజిటబుల్స్ అంటాను. అన్నప్పుడు మీరు మనసులో అనుకోవచ్చు, నేను వేరే రకంగా కట్ చేసి వండాలి కూర అనుకున్నాను. ఒక్కొక్కళ్ళు బెండకాయలు తీసుకోండి, బీరకాయ తీసుకోండి, వేరియేషన్స్ ఉంటాయి కదా. అలా నేను మీకు మీ ఆలోచనకు తగినట్టు నేను చేయలేకపోతాను. లేదు పర్టికులర్ కూర అలా కట్ చేసే వండాలి అన్నప్పుడు అది ఎడాపెడ కట్ చేసేస్తారనుకోండి. సపోజ్ ఆనియన్సే తీసుకోండి, ఆనియన్స్ కట్ చేయమా అని అంటాను. మీరు అన్నారనుకోండి నన్ను, నేను నా ఐడియా ప్రకారం సన్నగా కోసి పడేస్తా. ఇంతంత కోసేస్తే ఏమవుతుంది అక్కడ? అది అలా కోయకూడదు. కొంతమంది ఇంతంత ముక్కలు కోసి ఒకటే ఆనియన్ 4 ముక్కలు కోసి అక్కడ పెడతారు. అది ఎలా కూర వండుతారు? దాన్ని కూరలో వేసి అది 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 ఎందుకు యూజ్ చేస్తాం? గ్రేవీ కోసం, టేస్ట్ కోసం కదా. మరి ఏ కూరకి ఎలాంటి గ్రేవీ కావాలో దాని ప్రకారం ఆనియన్స్ కట్ చేసుకోవాలి కదా. సరే కొత్తగా వచ్చాను కాబట్టి నాలాంటిదైతే సన్నగా కట్ చేయమా అంటాను, ముందుగానే చెప్పేస్తా. అనవసరం మాటలు ఎందుకు మనకి. లేదు కొంచెం లావు కట్ చేయమా అంటారు, లేదు మీడియంగా కట్ చేయడం. 3 రకాలు ఉంటాయి అక్కడ. ఇంకోటి 4వ రకం ఉంటుంది, నిలువుగా కట్ చేయడం. ఆనియన్ నిలువుగా కావాలంటే నిలువుగా కట్ చేయమా అని చెప్తా. స్పెసిఫిక్ అయిపోయింది. అంత చెప్పినా కూడా ఇష్టం వచ్చాడు ఇందాక చెప్పినట్టు కోసారనుకోండి, అప్పుడు అత్తగారికి ఏమని చెప్పినా కూడా ఇలా చేసింది కాబట్టి ఏం నేర్చుకోలేదా ఎప్పుడు, కొంచెం నైస్ ఫెలో అయితే. ఇంకొకళ్ళు అయితే ఏమంటారు మీ అమ్మ నేర్పలేదు, ఎందుకంటే ఆటోమేటిక్ వియ్యపురాల మీద కొంచెం కోపం ఉంటుంది ఎప్పుడు. కాబట్టి ఆవిడ ఒక పుల్ల పొడవాలి కాబట్టి ఏమో మీ అమ్మ నేర్పలేదా అని ఆవిడ మీద అక్కసు తీర్చుకుంటారు. అంటే అక్కడ అలాంటివన్నీ జరగకుండా మనం జాగ్రత్తగా అన్ని పనులు నేర్చుకుంటే కూడా ఉండదు. తర్వాత అత్తగారులు కూడా మీరు అడిగారు కాబట్టి నేను ఆ కోణంలోనే చెప్తాను. బాధించాలని మీరు అనాలనుకుంటే మాత్రం అత్తగారులు అనకండి అలాగా. మీరు ఒక ఇంటి నుంచి వచ్చిన వాళ్ళే, కొత్తలో మన మైండ్కి వాళ్ళు ఒకటి నేర్చుకుని వస్తారు. వాళ్ళ అమ్మ నేర్పనివ్వండి, నేర్పకపోనివ్వండి, ఒక స్టైల్కి అలవాటు పడి ఉంటారు, అది ఇక్కడ సెట్ కాకపోవచ్చు. మీరు చెప్పండి, ఇదిగో చూపించండి, ఒక బీరకాయ కోయాలి, 4 ముక్కలు కట్ చేసి అక్కడ పెట్టి ఇలాగే కట్ చేయమని చెప్పండి. లేదు ఒక పని ఉంది వేరేనా, ఇది ఇలా చేయమని మీరు చేసి చూపించండి. మీరు అక్కడ కూర్చొని ఆ పని చేయంటే ఆమె తోచినట్టు ఆమె చేస్తుంది. అలా కూడా కాదు, మీరు ఇలా చేయాలమ్మా, మన ఇంటి పద్ధతి ఇది, మార్నింగ్ ఇలా చేస్తాను, వంట అయిన తర్వాత ఇలా చేస్తాను, సోఫా సెట్ దగ్గర అలా చేస్తాను, మరి ఇలాగ ఇంటి విషయాలన్నీ ఇంట్రడ్యూస్ చేయాలి. ఇలా చేసుకుంటాం, ఇలా చేసుకుంటాం, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా సజెషన్ ఇస్తూ మంచిగా చక్కగా నేర్పుకోండి. మీ ఇంటి మీరు అక్కడి నుంచి వచ్చింది, మీ ఇంటికి ఎలా కావాలో నేర్పుకోండి. ఎందుకంటే మీ అమ్మాయే కదా, మీ అమ్మాయి అయినప్పుడు కొత్తగా వచ్చింది కాబట్టి మీ అవ్వాలంటే మీవన్నీ నేర్పండి. వంట అయినా పని అయినా ఏదైనా సరే ఒక విధానం నేర్పినట్టయితే స్టార్టింగ్లో నెగిటివ్ మెంటాలిటీస్ ఇద్దరికీ ఉండవు, పాజిటివ్గానే ఉంటారు. కాబట్టి ఆ పాజిటివ్నెస్ నెగిటివ్ అయిపోకుండా జాగ్రత్తగా నేర్పండి. ఆ భాష ఒకటి ఉంటుంది, ఆ భాషని సంస్కరించుకుంటూ చెప్పండి. చెప్తే నేర్చుకుంటారు వాళ్ళు. అదే ఇంకొకటి రావచ్చు డౌట్, అమ్మలు ఎలా చెప్పినా ఉంటారు, అత్తలు ఎలా చెప్పినా వినరు. ఇక్కడ నిర్ణయించుకోవాల్సింది అమ్మాయిలు. థ్యాంక్ యూ.